శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడును భరించలేకుండా ఉన్నాం. ఒక మెట్టు దిగైన భారతీయ జనతా పార్టీతో లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టకపోతే రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వేయలేం. ఇది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెట్టుకుంటున్న మొర. సార్వత్రిక ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారా? ఇంత నమ్మకమైన మిత్రుడిని నేనుండగా తెలుగుదేశం పార్టీ అవసరం ఏముంది? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన చేయవద్దు ప్లీజ్. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చేసిన విజ్ఞప్తి. తెలంగాణలో ప్రతిపక్షం, ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం భారతీయ జనతా పార్టీ కరుణా కటాక్షాల కోసం ఈ విధంగా వెంపర్లాడడం ఒకంత వింతగా ఉంది. 2 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 సీట్లు మాత్రమే నెగ్గింది. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ బలం నామ మాత్రమే. అయినా తెలంగాణలో 39 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ కూడా బీజేపీ అండ కోసం అల్లాడిపోవడం వర్తమాన రాజకీయాలను ఆశ్చర్యపరిచే పరిణామం. శనివారంతో ముగిసిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదునైన మాటలు, వ్యాఖ్యలతో నిన్నటి వరకు అధికారం చలాయించిన బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి దాడిని ఎదుర్కోవడానికి హరీష్ రావు, కేటీఆర్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయినా అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ దే పై చేయిగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భరించలేకపోతున్నారు. గత 10 ఏళ్లుగా అధికారం చలాయించడానికి అలవాటు పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఇమడలేకపోతున్నారు. అదే సమయంలో 2 మాసాల తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలుచుకోలేని పక్షంలో తమ భవిష్యత్ ఏమిటి అన్న బెంగ కూడా వారిని పట్టి పీడిస్తున్నది. దీంతో బీజేపీతో చేతులు కలిపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని వారు కేసీఆర్ వద్ద మొరపెట్టుకుంటున్నారు. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనను ప్రారంభంలో తిరస్కరించిన కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అయితే బీఆర్ఎస్ తో చేతులు కలపడానికి బీజేపీ సిద్ధపడుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. తాజా సమాచారం ప్రకారం పొత్తు కోసం బీఆర్ఎస్ నుంచి వస్తున్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్ద తోసిపుచ్చినట్టు తెలిసింది. అయితే పొత్తులు ఉండబోవని ఇప్పుడే స్పష్టం చేయొద్దు, ఆలోచిస్తున్నాం అని మాత్రమే చెబుదామని అమిత్ షా అభిప్రాయపడినట్టు తెలిసింది. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, కుదిరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని బీజేపీకి చెందిన కొందరు ఆలోచన చేస్తున్నారు. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీకి లభించే సీట్లు, ఎన్డీఏ బలం ఏ మేరకు పెరగనున్నదన్న దానిపై స్పష్టత వచ్చాక బీజేపీ పెద్దలు తెలంగాణలో తమ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. తమకు ఉత్తరాదిన తిరుగులేని పరిస్థితి ఉన్నప్పటికీ దక్షిణాదిన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడాన్ని బీజేపీ అగ్రనాయకత్వం జీర్ణించుకోలేకపోతున్నది. దీనికి తోడు కర్ణాటకలో అధికారం కోల్పోవలసి రావడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో దక్షిణాదిపై ఫోకస్ పెంచారు. కేరళ, తమిళనాడులో ఇప్పటికిప్పుడు చేయగలిగిందేమీ లేకపోయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బలం పెంచుకోవడానికి పావులు కదుపుతున్నారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ సహజంగానే కొంత బలహీన పడుతుంది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో మోదీ ప్రభావం కూడా ఉంటుంది. దీంతో
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అదే జరిగితే లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ కష్టతరంగా ఉంటుంది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలవరం చెందుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వం పోవాలని బీజేపీ కోరుకుంటోంది. అప్పుడు రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రీకృతమవుతాయి. కేసీఆర్ కూడా ఈ విషయం తెలుసు. తన పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ఆయన గ్రహించారు. అందుకే బీజేపీతో పొత్తు గురించి మాట్లాడే వారిని గట్టిగా నిరోధించలేకపోతున్నారు. కాకపోతే పొత్తులకు సంబంధించిన చాయిస్ తన చేతుల్లో లేదని ఆయనకు తెలుసు. ఆ కారణంగానే గుంభనంగా ఉంటున్నారు.